చల్లగా రావట్లేదేంటి? అమ్మా వచ్చావా? వచ్చాను కానీ ఏంటి ఇంట్లో నీళ్ళు పోయలేదా? పట్టుంచొచ్చు కదమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, వెళ్ళి వాటర్ పోయి. అమ్మా కూలర్ ముందే కూర్చున్నావు కదే, అలా వెళ్ళి బకెట్ నింపి తెచ్చి వాటర్ పోసేయ్, అయిపోతుంది. అబ్బా అమ్మా అమ్మా ఈ కూలర్ ఎవరు కనిపెట్టారో గాని దండం పెట్టాలి. ఏమి ఎండరా బాబు, అర్జెంటుగా ఏసీ వేసుకోవాలి. ఈ ఏసీ రిమోట్ ఒకటి టైంకి దొరకదు. అమ్మయ్య అమ్మా, ఈ ఏసీ ఎవరు కనిపెట్టాడో గాని దండం పెట్టాలి. చిన్నప్పుడు ఆ కూలర్లో నీళ్ళు నింపలేక చచ్చేదాన్ని, కానీ ఇప్పుడు ఒక బటన్ నొక్కితే చాలు హాయిగా షిమ్లాకి వెళ్ళిపోవచ్చు. అమ్మా అమ్మా, హాలిడే స్టార్ట్ అయ్యాయి కదా. అయ్యాయి కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. అప్పుడేనా? ఇప్పుడే కదే స్టార్ట్ అయ్యాయి, నెక్స్ట్ వీక్ వెళ్దూలే. ఇక్కడుండి ఏం చేయాలమ్మా, నేను బోర్ కొడుతుంది. అదే అక్కడైతే అందరుంటారు, ఫుల్గా ఆడుకోవచ్చు. సరే తీసుకెళ్తాలే. అయితే నేను బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నా? అంత తొందర ఏంటే నీకు? సరే బ్యాగ్ ప్యాక్ చేసుకో, రేపు తీసుకెళ్తాలే. రే ఎక్కడా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నారు కదా. నేను పొద్దునకల్లా వచ్చేస్తాను. నా దగ్గర ఉన్న బోర్డ్ గేమ్స్ అన్ని తెస్తాను, మీరు కూడా తెచ్చేయండి, ఫుల్గా ఆడుకుందాం. ఓకే బాయ్. జైత్రి, అమ్మా అమ్మమ్మ కాల్ చేసిందే, సమ్మర్ హాలిడేస్కి నేను ఇంటికి రమ్మంటుంది. హాలిడేసా? నన్ను ఇక్కడున్న వీకెండ్సే పని చేయమంటారు, మళ్ళీ హాలిడేస్ అంటావు. అదే చెప్పానే, ఒక్క ఆదివారమైనా వచ్చిపోమంటుంది. ఏమంటావు? కష్టమమ్మా, చాలా హెక్టిక్ వర్క్ ఉంది. చిన్నప్పుడేమో సమ్మర్ హాలిడేస్ రాగానే అమ్మమ్మ ఇంటికెళ్తా అని గోల చేసేదానివి. ఇప్పుడేమో అమ్మమ్మ ఇంటి మీద ఇంట్రెస్టే పోయింది. ఇంట్రెస్ట్ పోవడం ఏంటమ్మా? అక్కడికి వెళ్ళి ఏం చేయాలి చెప్పు? ప్రాపర్ ఇంటర్నెట్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, బోర్ కొడుతుంది. అప్పుడంటే కజిన్స్ అందరం కలిసి ఎంజాయ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క కంట్రీలో సెటిల్ అయ్యాడు. సరే సరే, ఇప్పుడెందుకు నా క్లాస్ పీక్తున్నావు? వెళ్ళవంతేగా. సరే అదే చెప్తాను. అమ్మా, అది రానంటుందే. ఆఫీస్లో దానికి చాలా వర్క్ ఇచ్చారంట. నెక్స్ట్ టైం వస్తుందిలే, సరేనా? ఓకే. ఏమైందమ్మా, టయర్డ్ ఉన్నావా? అవునరా. మరెందుకు అంత కష్టపడుతున్నావు? నువ్వు కూర్చో, నేను నీకు ఒక స్పెషల్ డ్రింక్ చేసిస్తా. ఏం చేస్తావేంటి? నువ్వు కూర్చో అమ్మా, నేను తీసుకొస్తా కదా. ఏం చేస్తుందో ఏంటో. ఏం చేస్తుంది? ఇంత సౌండ్ వస్తుంది. జైత్రి! అమ్మా కదలొద్దు. సరే సరే జాగ్రత్తే, కిచెన్ ఇప్పుడే కడిగాను. కళ్ళు మూసుకో అమ్మా. మ్యామ్, యువర్ ఆర్డర్. జైత్రి స్పెషల్ ఆరెంజ్ జ్యూస్. ఇంత కష్టపడి రస్నా చేసావా? తాగెలా ఉందో చెప్పమ్మా.
బాగుందే. థ్యాంక్ యూ. నేను రస్నా చేయడంలో బెస్ట్ కదా. మ్మ్. హ్మ్. మా ఏదైనా జ్యూస్ చేయొచ్చు కదా. నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నానే. ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయి, వెళ్ళి జ్యూస్ చెయ్యి. నాకు ఓపిక లేదమ్మా. ఇప్పటిదాకా ఇల్లంతా సర్ది నాకు ఓపిక లేదే. ప్లీజ్ వెళ్ళి చేసివ్వా. అబ్బా సరే, నీకు ఇప్పుడు జ్యూస్ కావాలి అంతే కదా. హ్మ్. ఏం జ్యూస్ కావాలో చెప్పు. ఏం జ్యూస్ ఏంటే, ఫ్రిడ్జ్లో ఉన్నాయే యాపిల్స్, ఆరెంజెస్, ఏదో ఒకటి చెప్పు. అది వదిలే, నీకేం జ్యూస్ కావాలో చెప్పు. ఏ ఆర్డర్ పెడతావా? యా. బద్ధకం బాగా ఎక్కువైందే నీకు. ఇంట్లో అన్ని ఫ్రూట్స్ పెట్టుకొని ఆర్డర్ చేస్తానంటున్నావు. హ్మ్, ఏంటో. నేనే చేస్తాలే, ఇంకా ఏం చేస్తాం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ మళ్ళీ సిగ్గు లేకుండా. చిన్నప్పుడైతే జైత్రి స్పెషల్ రస్నా అని నా కోసం చేసిచ్చేదానివి. ఇప్పుడు నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఐస్ క్రీమ్. అమ్మా అమ్మా ఏంటే? అమ్మా ఐస్ క్రీమ్ బండోడు వచ్చాడు, ఒక 5 రూపీస్ ఇవా. ఒక్క నిమిషం ఆగు. త్వరగా, మళ్ళీ వెళ్ళిపోతాడు. చిల్లర్ లేదే, వెతుకుతున్నా ఆగు. బా అక్కడ డబ్బాలో ఉన్నాయేమో చూడొకసారి. ఇందులోనా? అవును. అన్నా ఆగండి. ఇదేంటి కొంచెమే ఉంది. అమ్మా హ్మ్, నువ్వు నా ఐస్ క్రీమ్ ఏమన్నా తిన్నావా? నేనా? లేదే. మరి ఇదేంటి కొంచెమే ఉంది. మీ నాన్న తినుంటారు. ఈయనొకడు ఏది వద్దు అంటాడు, అన్ని సీక్రెట్ గా తినేస్తాడు. ఇప్పుడు ఏమైందే? నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అమ్మా ఇది. అయిపోతే మళ్ళీ ఆర్డర్ చేసుకో, దాంట్లో ఉంది. దానికెందుకు ఏడుస్తున్నావు? సర్లే, నీకేమైనా కావాలా? ఉండు, చూసి చెప్తా, ఒక్క నిమిషం. జైత్రి, వాటర్ తాగాక బాటిల్స్ నింపి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టాలని ఎన్నిసార్లు చెప్పానే? పడతాలే అమ్మా. ఇంకెప్పుడు పడతావే? ఫ్రిడ్జ్ లో ఒక్క బాటిల్ కూడా లేదు. ఇప్పుడు మీ నాన్న వచ్చారంటే చల్లనీళ్ళు లేకపోతే నన్ను కోపడతారు. ఇప్పుడే ఏళ్ళు నీళ్ళు పట్టు, వెళ్ళు. సమ్మర్ లో మోస్ట్ అనాయింగ్ పార్ట్ ఏంటంటే ఈ వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడం. ఇలా నింపుతాను, అలా అయిపోతాయి, మళ్ళీ పట్టాల్సి వస్తుంది. బా, సమ్మర్ అంతా సగం ఇక్కడే వేస్ట్ అయ్యేటట్టుంది. ఏంటి చూస్తున్నారు? చిన్నప్పుడైనా పెద్దయికైనా ఈ వాటర్ బాటిల్స్ నింపే పని మాత్రం మారదు. ఏంటో. జైత్రి, ఈరోజు డాబా మీద పడుకుందాం దా. సరే. అమ్మా, అమ్మో బ్లాంకెట్ కూడా తీసుకుందాం, మళ్ళీ చలేసింది అనుకో. జైత్రి, వాటర్ బాటిల్ కూడా తీసుకోవే. వా సరే అమ్మా. అమ్మా మబ్బులున్నట్టున్నాయి, నైట్ వర్షం పడితే. పడినప్పుడు చూద్దాం లేవే, నువ్వైతే రా. జైత్రి, మరి ఈరోజు డాబా పైన పడుకుందామే. ఏ? వెదర్ చాలా బాగుందే, పద. అయితే ఇంట్లో ఏసీ ఉంది కదమ్మా. ఎంత ఏసీ ఉన్నా బయట చల్లగాలి వేరేనే. అలా డాబా పైన చుక్కలు చూస్తూ పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? ఇప్పుడున్న పొల్యూషన్ కి అప్పుడప్పుడు మూనే సరిగ్గా కనిపించదు, మళ్ళీ స్టార్స్ అంట. పైగా పైన ఫుల్ దోమలుంటాయి. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా, కావాలంటే నేను ఏసీలో పడుకుంటా. నీ ఇష్టం, నేను వెళ్తున్నా.